సకాలంలో ఎల్లంపల్లి నీరు అందించి తమ పంట పొలాలను ఆదుకున్నందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో ముచ్చటించారు. ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిన సందర్భంగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి గోదావరి జలాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగారం చెరువు కాలువపై బైక్పై తిరుగుతూ ప్రభుత్వ విప్ పరిశీలించారు. కాలువ దగ్గర ఉన్న రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సకాలంలో నీరు అందించారని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలోనే ఎల్లంపల్లి నీళ్లు ఇవ్వడానికి ఎంతగానో కృషి చేశామని, పంప్ హౌస్ మరమ్మతుల వల్ల సాంకేతిక లోపం వల్ల నీళ్లు రావడం ఆలస్యమైందని అన్నారు. జర్మనీ నుండి పరికరాలు తెప్పించి మరమ్మతులు చేసి నీళ్లను తీసుకురావడం జరిగిందని అన్నారు. తాను ఎంపీపీగా ఉన్నప్పుడే నాగారం చెరువు పనులు అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, అధికారులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేముల నియోజకవర్గంలోని నాగారం చెరువు వరకు, ఫాజూల్ నగర్ చెరువు మొదటిది, నాగారం చెరువు వరకు కూడా ఎల్లంపల్లి నుంచి సాగు వచ్చేటువంటి కాలువల పరిశీలన ఈరోజు కావింపజేయడం జరిగింది. ముందుగా చందుర్తి మండలంలోని రామన్నపేట దగ్గర తిమ్మాపూర్ కొచ్చేరులోకి వెళ్ళేటువంటి కాలువ గతంలో గండిపడ్డటువంటి పరిస్థితులలో 450 ట్యాంక్ కలిగోట, మన 450 ట్యాంక్ చందుర్తికి సంబంధించినటువంటిది కుడి కాలువ ద్వారా నీరు ఇవ్వాలని చెప్పని అధికారులు ప్రయత్నం చేసినా తెగిపోవడం వల్ల అటు రావణపేట, ఆశిరెడ్డిపల్లి, తిమ్మాపూర్ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నీరు పోవడాలని చెప్పని రైతులు చెప్పినప్పుడు అక్కడ కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ పరిశీలించడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడితే 21 లక్షల రూపాయలతో అది నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉందంటే అప్పటికప్పుడు సంబంధిత అధికారులతోని ఓఎన్డీఎంలో ఉన్న అధికారులు, ఏఎన్సీ గారితో, ఇక్కడ ఈ సంత ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా డీలు, ఏలు ఈరోజు ఫాజూల్ నగర్ చిక్కవరకు కాలువలు ఉంటున్నటువంటి అధికారులందరికీ ఉన్నప్పుడు ఏఎన్సీ గారితో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి 20 లక్షల రూపాయలు తక్షణమే మంజూరు అని చెప్పని కోరడంతో వారు సోమవారం రోజునే ఆ నిధులు 21 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పని వారు ప్రకటించడం జరిగింది రైతుల సమక్షంలో. ఆ 20 లక్షల రూపాయలు మంజూరు కావడంతో పనులు కూడా ప్రారంభం చేయమని చెప్పని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ ఏదైతే తెగినటువంటి గండి పడినటువంటి కాలువను మరమ్మతు చేసుకుంటూ 3 గ్రామాలు కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఎండిపోకుండా పొలాలను కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా న్యాచురల్ ఒర్రెలో కూడా వేస్తే కొత్త చెరువు వరకు కూడా కింద ల్యాండ్ యాక్విజిషన్కు 45 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదలైంది. ఆ రైతుల కోసం కూడా నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలో కూడా వేస్తున్నాం. అంటే రైతులకు సంబంధించి జీవనాధారం వ్యవసాయం చేసుకోవడానికి సాగునీరు అవసరం కాబట్టి ఆ సాగునీరును ఈ ప్రాంతానికి తీసుకురావడం లక్ష్యంగా 20 సంవత్సరాల క్రితమే మా ప్రయత్నం మొదలైందని మాట సందర్భంగా చెబుతూ ఆ రోజు 1737 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి ఆ పనులు ఈరోజు కొనసాగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే మార్గం లేదు. మనసు పెట్టి పనిచేయాలని చెప్పిన లక్ష్యం ఆ రోజు రాజశేఖర హయాంలో, ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఇక్కడ రైతాంగం కోసం ఈ కార్యక్రమాలని అమలు చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా నాగారం చెరువు వరకు రావడం జరిగింది. ఇది బహుశా ఇది మూడో రోజు. రేపు 4, ఎల్లుండి 5, మంగళవారం వరకు కూడా 6 రోజులు 24 గంటలు నడవాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మంగళవారం మబ్బుల వరకు కూడా నడుస్తుంది. ఆ తదుపరి మళ్ళీ పైనుంచి తీసుకునే నీటిని అంచనాలు వేస్తూ, ఇప్పుడు మీద 2వ మోటార్ ఇప్పుడే ఉదయం మళ్ళీ కాలిపోయింది అంటారు, రిపేర్ చేస్తారు. అది మధ్యాహ్నం సాయంత్రం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటర్ లెవెల్ పడిపోతున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో 2-3 గంటలు ఆపేటువంటి సందర్భం అధికారులు టెక్నికల్గా చూస్తున్నారు. వాటిని బట్టి మళ్ళీ ఈ ప్రాంతానికి పొలాలు ఎండిపోకుండా చూసేటువంటి బాధ్యతను రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇక్కడ అధికారులు మరి అందరు అధికారులు, ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఈఈలు ఉన్నారు, ప్రతినిత్యం లస్కర్లు కూడా కాలువల పొంట తిరుగుతూ కాలువలకు సంబంధించినటువంటివి ఇబ్బందులు కాకుండా చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైన విధంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా ఈరోజు వచ్చేటువంటి సాగునీరును ఉపయోగించుకొని
రైతులకు సంబంధించిన పొలాలు కాపాడుకునే విధంగా, రైతులు పంటలు పండించుకునే విధంగా మీరు సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ నేను అందరికీ నమస్తే తెలియజేస్తా ఉన్నాను.